టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రభుత్వం 11% ఫిట్మెంట్తో వేతన సవరణను ఖరారు చేస్తూ కీలక ప్రకటన చేసింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ వేతన సవరణ అమల్లోకి రానుండడంతో 5 సంవత్సరాల బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల కండక్టర్లకు 4,000 నుంచి 15,000 వరకు, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు నెలవారీ వేతనం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ముందు ఉంచిన 32 డిమాండ్లలో వేతన సవరణ అత్యంత ప్రధానమైనది. తొలుత ప్రభుత్వం 10% ప్రతిపాదించినప్పటికీ కార్మిక నేతలు పట్టుబడ్డంతో చివరికి 11% అంగీకరించింది. ఈ పెంపు వల్ల ఆర్టీసీపై భారీ ఆర్థిక భారం పడనుంది. 2021 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల కింద ప్రస్తుత ఉద్యోగులకు 2,178 కోట్లు, విశ్రాంత ఉద్యోగులకు 230 కోట్లు కలిపి మొత్తం 2,400 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. దీనికి తోడు ప్రతి నెల వేతనాల రూపంలో అదనంగా 34.6 కోట్ల వ్యయం పెరగనుంది. అంటే సంవత్సరానికి దాదాపు 415.2 కోట్ల అదనపు భారం సంస్థపై పడుతుంది. బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2021 ఏప్రిల్ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి బకాయిలను ప్రాధాన్యత క్రమంలో ముందుగా చెల్లిస్తారు. అయితే ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ బకాయిలను వారి పదవీ విరమణ సమయంలో చెల్లించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించినట్లుగా అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ వేతన సవరణ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫారాలు సేకరించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇంక్రిమెంట్ తేదీలు, ఇతర సాంకేతిక వివరాలను సేకరించే ఈ ప్రక్రియ సుమారు 6 వారాల పాటు కొనసాగనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా ఎంత వేతనం పెరుగుతుందనే విషయంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం సంస్థలో 37,360 మంది ఉద్యోగులుండగా 2021 నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన 9,600 మందికి కూడా ఈ ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.